అల్లరి నరేష్ గారు నటించిన 12 రైల్వే కాలనీ సినిమా అయితే ఈ రోజైతే రిలీజ్ అయింది. సో, ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ రివ్యూ ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ సినిమా కాస్టింగ్ వచ్చేసరికి అల్లరి నరేషు, కామాక్షి, భాస్కర్‌ల మరియు సాయి కుమార్ గారు. ఇక స్టోరీ విషయానికొస్తే, ఒక రైల్వే కాలనీలో వరుసగా హత్యలైతే జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనేది తెలుసుకోవడానికి అల్లరి నరేష్ గారు కూడా ముందుకొస్తారన్నమాట. సో, ఈ సినిమాలో ఆయన 2 షేడ్స్‌లో అయితే కనిపిస్తాడు. సో, ఈ మర్డర్స్‌కి అల్లరి నరేష్ గారికి సినిమాలో ఏమైనా సంబంధం ఉందా అనేది ప్రధానంగా సస్పెన్స్‌గా కొనసాగుతుంది. ఈ సినిమాలో సాయి కుమార్ గారు పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. సో, ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. అలాగే కామాక్షి గారి రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంది. అలాగే ఈ సినిమాలో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. సైకలాజికల్‌గా మనల్ని ఇంపాక్ట్ చేసే సీన్స్ ఉన్నాయి. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ అయితే ఉంటుంది. క్లైమాక్స్ సినిమాకి చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. స్టోరీ కూడా అంతే ఇంపాక్ట్‌గా ఉంటుంది. ఇక ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసరికి 125 మినిట్స్ అయితే ఉంది. ఇక ఈ మూవీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వచ్చేసరికి డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారైతే ఇచ్చారనమాట. ఈయన గతంలో 'పొలిమేర 2' సినిమాలకైతే స్టోరీ ఇచ్చాడు. 'ఆని కాసరగడ్డ' అయితే దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే అల్లరి నరేష్ గారి యాక్టింగ్ బాగుంది. కామాక్షి, భాస్కర్‌ల యాక్టింగ్ గూడా బాగుంది. అలాగే సాయి కుమార్ యాక్టింగ్ గూడా చాలా బాగుంది. ఆయన క్యారెక్టర్ గూడా ఇందులో చాలా ఇంపార్టెంట్ అయితే ఉంటుంది. నరేష్ గారు సీరియస్ రోల్ అయితే ప్లే చేశాడు. సో, అవి గూడా 2 షేడ్స్‌లో ఉంటాయన్నమాట. ఆ రెండిట్లో గూడా నరేష్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సో, ఒకే క్యారెక్టర్‌లో 2 షేడ్స్ అయితే చూపిస్తాడన్నమాట. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ అయితే ఉంటుంది. వీటితో పాటు మనల్ని కొన్ని అబ్బురపరిచే సీన్‌లయితే ఉంటాయి. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. నరేష్ గారి క్యారెక్టరైజేషన్ కూడా మనల్ని బాగా సస్పెన్స్‌కి గురి చేస్తుందన్నమాట ఈ సినిమాలో. అలాగే క్లైమాక్స్ బావుంది. క్లైమాక్స్‌లో డైలాగ్స్ బావుంటాయి. అలాగే కొన్ని విజువల్ షాట్స్ కూడా చాలా బావుంటాయి క్లైమాక్స్‌లో. సినిమాను చూపించే విధానం వేరు. అలాగే మనకి క్లైమాక్స్ చూపించిన విధానం వేరన్నమాట. సో, అక్కడ మాత్రం అందరూ చాలా ఇంప్రెస్ అవుతారన్నమాట. క్లైమాక్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక నెగెటివ్ పాయింట్స్ విషయానికొస్తే కథలో ఉన్న డెప్త్ కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. అందరికి అర్థమయ్యే రీతిలో తీస్తే ఇంకా బాగుండేదనిపించింది. అలాగే సస్పెన్స్‌లు కూడా ఇంకా ఎన్ని సస్పెన్సులురా, ఎన్ని మిస్టరీలురా అన్నట్లయితే ఉంటుందన్నమాట. సో, 'పొలిమేర 2'లో కూడా ఇలాంటి సస్పెన్స్‌లే ఉంటాయి. మ్యూజిక్ గూడా అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదనమాట. కొన్ని ఎలివేషన్ చేయాల్సిన సీన్స్‌లలో బీజీఎం అంతగా వర్కౌట్ అవ్వలేదు. దీంతో ఆ సీను అంత వర్కౌట్ అయితే అవ్వలేదనమాట. అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదనమాట. అలాగే స్క్రీన్ ప్లే కూడా కొన్ని చోట్ల డ్రాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుందనమాట. సో, అక్కడక్కడ మనకైతే బోర్ కొడుతుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ సినిమా సైకలాజికల్ అండ్ మర్డర్ మిస్టరీలని అలాగే హారర్ సినిమాలు బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా అయితే బాగా నచ్చుతుంది. 100కి 101% అయితే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇక జనరల్ ఆడియన్స్ విషయానికొస్తే ఈ సినిమాలో కొంచెం కథ కాంప్లికేటెడ్‌గా ఉంటుంది కాబట్టి అంత పెద్దగా ఎక్కదు. సో, వాళ్ళకైతే యావరేజ్ అయితే అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక మీరు గనుక ఈ సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. అలాగే వీలైతే ఈ వీడియోనైతే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలామంది ఈ వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.